Hi students, welcome to Karthikeya's Academy. So today we are going to start another important Hindu editorial analysis on 25th June 2021. The main heading of this article is Stopping the Surge. The main intention of here the article talking about it, surge means increase in number, that is called rise. Stopping the surge here it is indicating it is important to reduce the number of COVID-19 cases and the spread of disease. సో కాబట్టి కోవిడ్-19 సంబంధించినటువంటి కేసెస్ పెరగకూడదు, దానికి సంబంధించి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి చర్యల గురించి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేస్తున్నారు. సో లెట్ us discuss about Hindu article. So my dear students, this is an important announcement. So before going to start our Hindu editorial analysis, so based on the parents and students request, we are trying to provide an online platform. This is a lifetime validity. Every subject, especially UPSC and APPSC related, we are trying to provide the online courses with a just cost of 4,900 rupees. Every student, they can, whichever courses they wanted to take, history, geography, polity, ethics, economy, ecology, environment, or prelims test series and mains answer writing program. Previously the courses cost would be around more than 10,000 rupees, but due to the COVID-19 pandemic disease and situations, economic financial crisis, సో మేము ప్రైజెస్ అనేవి దాదాపుగా తగ్గించామండి. 4,900 రూపీస్ తోటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము. సో క్వాలిటీ ఈజ్ ద మ్యాటర్స్ హియర్. సో వీఆర్ ప్రొవైడింగ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ ది యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ. సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇవ్వబడుతుంది. సో ఎవరైనా విద్యార్థులు యూపీఎస్సీకి ఎనీ సబ్జెక్ట్స్ నాట్ ఓన్లీ కంప్లీట్ ద సిలబస్ అంతా కవర్ చేయడం జరుగుతుంది. యూపీఎస్సీకి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్ అయినా సరే జస్ట్ 4,900 రూపీస్ తోటి కోర్స్ తీసుకోవచ్చు. అయితే ఈ ఆఫర్ వచ్చేసి జూన్ 30th వరకే ఉంటుందండి. సో జూన్ 30th, 2020 ఈజ్ అ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ ఆఫ్ దిస్ ఫీ స్ట్రక్చర్. తర్వాత మళ్ళీ ప్రైస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. సో కాంటాక్ట్ టు దిస్ నెంబర్. సో 900000222478 91806181. So thank you very much. So then before going to understand this article, these are the important vocabulary for today's. ఈరోజు హిందూ ఆర్టికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వొకాబులరీ గురించి మీరు చూసినట్లయితే ద ఫస్ట్ వర్డ్ ఇట్స్ కాల్స్ సర్జ్ అనే పదంతో కనిపిస్తుంది. సర్జ్ అంటే తెలుగులో పైకి లేవడం అనే విషయం తెలియజేస్తుంది. ఇంగ్లీష్లో రైజ్ అనే పదంగా మనం యూస్ చేస్తాం. దెన్ అన్లాక్ అంటే మనం అన్కవర్, దట్ మీన్స్ వీ హ్యావ్ టు రీఓపెన్ ద ఇన్స్టిట్యూషన్స్. అండ్ అవర్ట్ అనే పదం కనిపిస్తుంది, దానికి ఎస్కేప్ అనే పదంతో మనం డిస్కస్ చేస్తాం, తప్పించు. కాబట్టి తెలుగు మీడియం విద్యార్థులు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు ఈ హిందూ పేపర్ని మనం కేవలము ఒక కంటెంట్ కోసమే కాకుండా వొకాబులరీ డెవలప్మెంట్ కూడా అద్భుతంగా ఉపయోగించుకోవచ్చు. రానున్న కాలంలో అనేక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడుతున్నాయి కాబట్టి మీరు బ్యాంక్స్ ప్రిపేర్ అవుతున్నా, గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా, మరియు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న వొకాబులరీ డెవలప్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. సో దయచేసి ప్రతి పదాన్ని చక్కగా అర్థం చేసుకోండి మరియు తెలుగు మరియు ఇంగ్లీష్లో పదాన్ని ఉపయోగించడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ డెబ్లియేటింగ్ అంటే బలహీనపరిచే అని అర్థం అనమాట. నెక్స్ట్ క్యాష్ ట్రాప్డ్ అంటే నగదు కట్టుబడింది, అంటే రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి నగదు అనే విషయం గురించి డిస్కస్ చేశారు. నెక్స్ట్ జిమ్నేషియా అంటే వ్యాయామశాల. నెక్స్ట్ వీరీ సిటిజన్ అంటే అలసిపోతున్న పౌరులు గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ సో పౌరులు ఈ కోవిడ్-19 సంబంధించి బాగా అలసిపోయారు అనే విషయం గురించి తెలియజేస్తున్నాడు. యాంగ్విష్ అనే పదం చాలా ఇంపార్టెంట్ అండి. ఎవ్రీ టైం చాలాసార్లు ఉపయోగిస్తూ ఉంటాం. యాంగ్విష్ అంటే మనం పడేటువంటి మనోవేదన ఆర్ ఎగోని అనే పదంతో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ మిజరీ అంటే కష్టాలు. నెక్స్ట్ ద డిజాబు అనే పదం యూస్ చేస్తారు ఇక్కడ. డిజాబు అంటే ఇట్ ఈస్ అ ఫ్రెంచ్ ఫ్రేజ్ అనమాట. ఆల్రెడీ సీన్ అంటే సిచ్యువేషన్స్ ఆల్రెడీ మనం ఫేస్ చేసాము అనే సందర్భంలో డిజాబు అనే పదాన్ని వాళ్ళు యూస్ చేశారు. నెక్స్ట్ అప్రహెన్షన్స్, ఇది చాలాసార్లు అడుగుతున్నాడు. అప్రహెన్షన్స్ అనే పదం మనం ఎక్కువగా న్యూస్ పేపర్లో చూస్తున్నాము. బికాస్ కోవిడ్-19 సంబంధించిన సందర్భంలో అప్రహెన్షన్ అంటే దిగులు మరియు అఫ్రైట్ ఆర్ ఫియర్ అనే పదంతో డిస్కస్ చేశారు. నెక్స్ట్ మాఫ్డ్ అంటే ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి మారుతున్నటువంటి డిసీజ్ స్లోగా ద చేంజ్ స్మూత్లీ ఫ్రమ్ వన్ ఇమేజ్ టు అనదర్ ఇమేజ్ బై ఎ స్మాల్ గ్రాడ్యువల్ స్టెప్స్ అనే పదంతో ఇక్కడ డిస్కస్ చేశారు. నెక్స్ట్ అడహెర్ అంటే అంటి పెట్టుకోవడము ఆర్
ఇట్ ఈస్ అడ్హెర్ టు ద సబ్జెక్ట్ ఆఫ్ సో అండ్ సో అనే పదంతో డిస్కస్ చేసాం. అండ్ లాస్ట్ ఇంపరేటివ్ ఈజ్ నథింగ్ బట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయంతో ఈ వొకాబులరీ డెవలప్మెంట్ అనేది మనం చూసుకోవాల్సి ఉంటుంది. మై డియర్ స్టూడెంట్స్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టార్గెట్ యూపీఎస్సీ 2022 కార్తికేయస్ అకాడమీ అడ్మిషన్స్ జూలై 15కి క్లోజ్ అవుతున్నాయండి. చాలామంది విద్యార్థులు ఆల్రెడీ అప్లై చేసుకున్నారు. రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం దయచేసి కింద ఇచ్చినటువంటి ఫోన్ నెంబర్ కాల్ చేయండి. సో యూపీఎస్సీ 2022 టార్గెట్ ఐఏఎస్కి సంబంధించి 8 to 10 months ఆఫ్ కోర్స్ ఇవ్వబడుతుంది. చాలా తక్కువ ఫీ స్ట్రక్చర్, బోత్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ఇస్తున్నామండి. అండ్ ఏపీపీఎస్సీ సంబంధించి this is an important announcement that whoever preparing for APSC, because of delay in the calendars and less number of positions, we are giving lifetime validity for the students who are preparing for Group 1, Group 2 or Group 3 examination. So please call to this number and book your seat in Karthikeya's Academy. Thank you very much, and we'll move to the Hindu newspaper analysis. So come to the Hindu newspaper analysis. So look at here. So this is a newspaper for a Hindu article for today's. Now look at this one. I'm trying to move this article from just forwarding. So up to the page number 6. So page number 6 వరకు కూడా మనం ఆర్టికల్ మూవ్ చేయొచ్చు. ఈ న్యూస్ పేపర్లో మనకి కొన్ని విషయాలు కనిపిస్తాయి. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనే అంశం కనిపిస్తుంది. సో మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపేర్ అయ్యేటప్పుడు సో డెఫినెట్గా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటే ఏంటి, దానికి సంబంధించిన అంశం కూడా మనం చదువుకోవాల్సి ఉంటుంది. నౌ దిస్ ఈస్ ద పేజ్ నెంబర్ విచ్ ద ఆర్టికల్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్. దిస్ ఈస్ స్టాపింగ్ ది సర్చ్. ది ఆర్టికల్ ఇట్ సెల్ఫ్ ఈస్ డిస్కసింగ్ అబౌట్ స్టాపింగ్ ది సర్చ్. సో లెట్ us discuss about the stopping the search in this article. Now let us start the Hindu article stopping the search. As I said, search is a term in English which indicating the rise in number. So we can say that rise in number. Stopping means it is responsibility on the government and the citizens to stop the spread of COVID-19. That is the article talking about stopping the search. Ikkada government should unlock the using good evidence on how to avert another COVID-19 wave. So మనకు తెలుసు COVID-19 wave 1 మరియు COVID-19 వేవ్ 2 చాలా చాలా డివాస్టేషన్ ప్రొసీజర్. దట్ మీన్స్ చాలామంది ప్రజలు చనిపోవడం జరిగింది. సో ప్రభుత్వానికి దానికి సంబంధించినటువంటి అనేక మెజర్మెంట్ తీసుకున్నప్పటికీ చాలా మందికి ప్రాణాలు కాపాడలేకపోయింది. కాబట్టి మరొక కోవిడ్ వేవ్ వచ్చే సందర్భంలోనే సో డెఫినెట్గా ప్రభుత్వం అనేది కొన్ని ప్రత్యేక సందర్భాలు చేయాల్సి ఉంటుంది. దాన్నే మనము స్టాపింగ్ ది సర్చ్ అనే ఆర్టికల్లో మనం చదువుతున్నాం. నౌ జస్ట్ మూవ్ ఫార్వర్డ్ దిస్ ఆర్టికల్ ఆఫ్టర్ డెలిబరేటింగ్. సో అవర్ట్, హియర్ ఈజ్ ఎ వర్డ్. ఆల్రెడీ అవర్ట్ అనే పదం గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అవర్ట్ అనే పదానికి మనము తెలుగులో తప్పించడము ఆర్ ఎస్కేప్ అనే పదంతో డిస్కస్ చేస్తాం. సో దెన్ అవర్ట్ అంటే ఎస్కేప్ అనే పదంతో మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి ప్రీవియస్ డాక్యుమెంట్లో మీకు ప్రతి పదానికి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మరియు తెలుగు పదాలు ఇవ్వడం జరిగింది. జస్ట్ వీడియోను పాస్ చేసి ఆ పదాలు మీరు బై హార్ట్ చేయండి. ఆఫ్టర్ డెబ్లియేటింగ్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్-19, డెబ్లియేటింగ్ అనే పదాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. డెబ్లియేటింగ్ అంటే బలహీనపరిచే. దట్ మీన్స్ వాంట్ టు రెడ్యూస్ దట్ సెకండ్ వేవ్. అంటే సెకండ్ వేవ్ యొక్క ఇంటెన్సిటీ అనేది తగ్గింది. సో ద క్యాష్ ట్రాప్ ద స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ రెస్పాండెడ్ టు దట్ ఫాలింగ్ కేసెస్ విత్ ఎ షిఫ్ట్ అన్లాక్ ప్రోగ్రామ్ ఇన్ ద మోస్ట్ డిస్ట్రిక్ట్స్. దట్ మీన్స్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ కోవిడ్-19కి సంబంధించి సెకండ్ వేవ్లో వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారో స్లోగా కేసెస్ తగ్గిన తర్వాత అన్ని ప్రోగ్రామ్స్ అన్లాక్ అంటే ఓపెన్ చేయడం. ప్రోగ్రామ్స్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు అన్నీ కూడా ఓపెన్ చేయడం మొదలుపెట్టారు. సమ్ స్టేట్స్ హ్యావ్ ఆప్టెడ్ టు ఓపెన్ ద ఫ్లడ్ గేట్స్ అలౌయింగ్ డైనింగ్ రెస్టారెంట్స్. ఫ్లడ్ గేట్స్ అంటే భారీగా ఓపెన్ చేసేటువంటి కాన్సెప్ట్ అనమాట. ఎక్కువగా ఓపెన్ చేస్తున్నారు. సో రెస్టారెంట్స్ ఓపెన్ చేసేస్తున్నారు, జిమ్స్ ఓపెన్ చేస్తున్నారు. అండ్ ద మోస్ట్ షాప్స్ అండ్ రిలీజియస్ సెంటర్స్ ఇన్ ఏరియాస్ విత్ లో టెస్ట్ పాజిటివ్ రేట్స్ ఫర్ ది కరోనా వైరస్. అంటే ఏ ప్రాంతంలో అయితే కాస్త తక్కువ కేసెస్ వస్తున్నాయో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ఇంకేమైనా సరే వాళ్ళు మూవ్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. సో లాక్డౌన్ వేరీ సిటిజన్స్ అంటే లాక్డౌన్లో ఇక్కడ వేరీ అనే పదానికి ప్రత్యేకంగా మనము అలసిపోయిన అనే పదంతో డిస్కస్ చేస్తాం. అలసిపోయిన అంటే దేర్ ఆల్రెడీ
ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్. వెరీ మీన్స్ తెలుగులో అలసిపోయిన, సిటిజన్స్ అంటే పౌరులు. ఆన్ దేర్ పార్ట్ హ్యావ్ గ్రీటెడ్ ది రీఓపెనింగ్ విత్ రోడ్ ట్రిప్స్ టు ద టూరిస్ట్ సెంటర్స్, ఈవెన్ ట్రావెలింగ్ అక్రాస్ ద ఇంటర్ స్టేట్ బోర్డర్స్. దట్ మీన్స్ దే స్టార్టెడ్ డూయింగ్ ఫర్, మీరు ఇవాళ చూసినట్లయితే హిందూ పేపర్లో ఆర్ ఈ న్యూస్లో చూసినట్లయితే తాజ్మహల్ దగ్గరికి కూడా జనాలు స్లోగా వస్తున్నారు. సో విజిటింగ్ అనేది పెరుగుతుందని మనం డిస్కస్ చేసాం. సో దిస్ ఈజ్ నాట్ ఏ సర్ప్రైజింగ్ కన్సిడరింగ్ దట్ ద కంట్రీ హ్యాస్ గాన్ త్రూ ద వీక్స్ ఆఫ్ యాంగ్విష్. ఇక్కడ మరొక పదం వచ్చింది, ఇది ఒక సర్ప్రైజ్ కాదు. భారతదేశం అంతా కూడా ఒక అగోనీ అనేటువంటి పదం, వేదన, యాంగ్విష్ అనే పదంతో మనం డిస్కస్ చేస్తే ఈ కోవిడ్-19 వల్ల జరిగినటువంటి అన్ని ఇష్యూస్కి బాగా విసిగిపోయి ఉన్నారు. అండ్ వెన్ డెత్ అండ్ మిజరీ టర్న్స్ ద లైఫ్స్ ఆఫ్ ది మిలియన్స్, చావులు మరియు కష్టాలు, మిజరీ అంటే ఇక్కడ కష్టాలు, డిఫికల్టీస్ ది ఫేస్ బై ది మిలియన్స్ ఆఫ్ పీపుల్. ద డిజావు మూమెంట్, యాజ్ ఐ సెడ్, డిజావు ఈజ్ అ ఫీలింగ్ that one has lived through the present situation and before. This is a French phrase which is already seen అని అర్థం అనమాట. అంటే డిజావు మూమెంట్ అంటే ఒక ఫ్రెంచ్ పదం అండి, ఇది గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్ మూమెంట్, ఫ్రెంచ్ పదం అది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఫ్రెంచ్ వర్డ్ విచ్ ఇండికేటింగ్ దట్ ద సేమ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ అనే పదంతో డిస్కస్ చేస్తున్నాడు. సో వరింగ్ సిమిలర్ టు ద మిస్ప్లేస్డ్ ఆప్టిమిజం ఫాలోయింగ్ ద ఫస్ట్ వేవ్, ఇట్ ఈస్ ఏ టైమ్, ఇట్స్ అ టైమ్ ఫర్ ద కాషన్ and to avoid the missteps that produce the deadly second wave. So second wave లో చాలా devastation జరిగింది, దాన్ని 100% no. So we have to minimize the cases in the second wave. So already Maharashtra has expressed worry that there is a noticeable rise in the cases in just a week. The experience of other states will soon be known. దట్ మీన్స్ రీసెంట్లీ మహారాష్ట్ర కూడా అనౌన్స్ చేసింది కేసెస్ ఒక వీక్లో పెరుగుతున్నాయనే విషయాన్ని తెలియజేస్తుంది. దెర్ ఈస్ ఎ లాట్ టు బి కన్సర్న్డ్ అబౌట్ సిన్స్ ద హైలీ ట్రాన్స్మిటబుల్ డెల్టా వేరియంట్, అంటే ఎక్కువగా వ్యాప్తి చెందేటువంటి ఒక డెల్టా వేరియంట్. అంటే కోవిడ్-19 డిసీజెస్లో, మన కరోనా వైరసెస్లో చాలా వేరియంట్స్ కనిపిస్తున్నాయి, దాంట్లో డెల్టా వేరియంట్ అనేది ఒకటి కనిపిస్తుంది. దట్ overran the cities and the rural areas in April and May, continues to threaten the unvaccinated population, especially senior citizens and the people with a weak immunity in a particular. ఈ డెల్టా వేరియంట్ ఏదైతే ఉంటుందో అది హైలీ ట్రాన్స్మిటబుల్, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి చాలా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇది కూడా చాలా వరకు ఇష్యూ కలుగజేస్తుంది. అండ్ ద పీపుల్ ఆర్ అఫ్రైడ్ ఇట్. సో ద లైక్లీ రిస్క్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో కాజ్ అప్రిహెన్షన్స్. ఈ పదం చాలా వరకు మనకి ఉపయోగపడుతుందండి. అప్రిహెన్షన్స్ అనే పదము హారర్ ఆర్ ఎఫ్రైట్ ఆర్ ఫియర్ అనే పదంతో మనం కంపల్సరీగా మనం గుర్తుపట్టాలి. ఈ పదాలు మనం ఈరోజు ఆర్టికల్, ముఖ్యంగా ఆర్టికల్ కోసం కాదండి, వొకాబులరీ డెవలప్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. దట్ ఇట్ హ్యాస్ morphed into a delta plus variant through a fresh mutation underscores the need for the greater vigilance. ఇక్కడ గమనించండి, మార్ఫ్డ్ అనే పదాన్ని మనం ఉపయోగించాడు. మార్ఫ్డ్ అంటే తెలుగులో మనం ఒక చేంజ్ స్మూత్లీ ఫ్రమ్ వన్ ఇమేజ్ టు అనదర్ ఫామ్ విత్ ఎ స్మాల్ గ్రాడ్యువల్ చేంజ్. సో ఇక్కడ మనం డెల్టా వేరియంట్ అనే పదం విన్నాము. ఇక్కడ డెల్టా ప్లస్ అంటే చిన్న మార్క్ తోటి అది వేరియంట్ స్టార్ట్ అవుతుంది. ఫ్రెష్ మ్యూటేషన్ అంటే ఒక రూపాంతరం చెందుతుంది. సో then the next paragraph which is indicating the government initiatives anamata. So with the unprecedented knowledge base, unprecedented which is not happened earlier, now it is happening, so created in just over the years of COVID-19, the government have the resources to plan finely tuned reopening of strategies. Reopen చేసేటువంటి అంశాలు ఏదైతే ఉంటున్నాయో there should have to be a very perfect strategies to be followed, otherwise COVID-19 డిసీజ్ అనేవి మళ్ళీ ఒక థర్డ్ వేవ్ రూపంలో అందరినీ ఇబ్బంది పెడుతుంది. సో ద కరెంట్ కన్సెన్సస్ ఆన్ ది ప్రివెంటింగ్ అంటే స్టాప్ ప్రివెంటింగ్ స్ప్రెడ్ యాజ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పాయింట్స్ అవుట్ ఈజ్ టు అవాయిడ్ ద 3 ఇంపార్టెంట్ సీస్. క్రౌడెడ్ ప్లేసెస్ని తగ్గించండి, క్లోజ్ కాంటాక్ట్ సెట్టింగ్స్ని తగ్గించండి, కన్ఫైన్డ్ అండ్ ఎన్క్లోజ్డ్ స్పేసెస్. ఈ క్లోజ్ కాంటాక్ట్ అనేది మనం తగ్గించాల్సి ఉంటుంది. వాటిని 3 C's మనం చెప్తున్నాడు అనమాట. The intersection of these is the most dangerous, and relaxations given by some states fall within this red zone, and dining restaurants, cultural performances, shops and social events in enclosed spaces. So చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ క్లోజ్డ్నెస్ని పెంచే విధంగా డైనింగ్ రెస్టారెంట్స్ అంటే 3 C's ఉంటాయి. క్రౌడ్ అయి ఉంటుంది, కాంటాక్ట్ ఉంటుంది, డెఫినెట్గా క్లోజ్డ్ అయి ఉంటాయి. కాబట్టి
ఇటువంటి సందర్భాల్లో కొంచెం కాషియస్గా ఉండాలి అంటున్నాడు అనమాట. సో ఎ సిగ్నిఫికెంట్ నెంబర్ ఆఫ్ పీపుల్ unwilling to wear mask and adhere to the distancing, making it difficult to stop transmission, ఇంక్లూడింగ్ ఆన్ ది ట్రైన్స్ అండ్ బస్సెస్. చాలా బస్సెస్ ట్రైన్స్లో కూడా ప్రజలు ఎక్కువగా మాస్క్ని పెట్టుకోవడానికి ఇష్టపడడం లేదు, విచ్ విల్ డెఫినెట్లీ విచ్ విల్ గివ్ another important reason that how the disease is going to be spread. So neither have state governments moved to provide certified masks to the public liberally అంటే ఫ్రీగా అనుకోవచ్చు, టు బీ ఏబుల్ టు ఇన్సిస్ట్ దట్ దే టు బీ ఓన్. సో రాష్ట్ర ప్రభుత్వాలు కంపల్సరిగా ఒక ఫ్రీ మాస్క్, ఒక సర్టిఫైడ్ మాస్క్స్ అనేవి కంపల్సరిగా ఉపయోగించాలి. బట్ ఏ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా నైదర్ అంటే ప్రొవైడ్ చేయడం లేదు. ద ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్ హ్యావ్ మేడ్ స్లో ప్రోగ్రెస్ ఇన్ ఎనేబులింగ్ ది ఎంప్లాయీస్ టు వర్క్ ఫ్రమ్ హోమ్ యూజింగ్ ఎ రియల్ టైమ్ ప్లాట్ఫామ్స్ దట్ కెన్ రెడ్యూస్ ది క్రౌడింగ్ ఆఫీసెస్. అంటే బ్యాంకింగ్ సెక్టర్స్ కావచ్చు, ఇంకేమైనా సెక్టర్స్, ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ అలాగే ఇన్సూరెన్స్ సెక్టార్స్ వాళ్ళు ఇంటి దగ్గర నుంచే పనిచేసే విధంగా ఒక రియల్ టైమ్ ప్లాట్ఫామ్స్ అనేవి, దట్ మీన్స్ ఆన్లైన్లో వర్క్ చేసే విధంగా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, సో దట్ ఇట్ కెన్ రెడ్యూస్ ది క్రౌడింగ్ ఆఫీసెస్. ఇట్ ఈస్ క్లియర్ until vaccines are freely available to cover every individual, the economy can reopen with a modicum of safety ఓన్లీ విత్ ఎ స్ట్రాంగ్ లీడర్షిప్. అంటే ఇక్కడ మోడికం అంటే ఎ లిటిల్ బిట్ ఆఫ్ సేఫ్టీ అనేది కంపల్సరీగా పాటించాలి. ఎ రికార్డ్ వ్యాక్సినేషన్ రేట్ ఆన్ ఎ గివెన్ డే మే ఎంకరేజ్ మోర్ పీపుల్ టు కమ్ ఫార్వర్డ్ టు బి immunized, బట్ దేర్ ఆర్ నాట్ ఇనఫ్ డోసెస్ అవైలబుల్ and the data show rural areas are doing badly compared to the cities even for the first doses. అంటే ఒక రియల్ రికార్డ్ ఆఫ్ వ్యాక్సినేషన్ అంటే రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 10 lakhs ఆఫ్ వ్యాక్సినేషన్స్ ఒకే రోజు ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ రూరల్ ఏరియాస్లో చూస్తే ఈ వ్యాక్సినేషన్స్ అనేది సరిగా ఇవ్వడం లేదు, ఈవెన్ ఫస్ట్ డోస్ కంప్లీట్ అవ్వలేదు అనేటువంటి ఒక క్రిటిసిజం కనిపిస్తుంది. ద సెంటర్ ఈస్ కాషియస్ దిస్ టైమ్, వార్నింగ్ ది థర్డ్ వేవ్, బట్ ద ఇంపరేటివ్ ఈజ్ టు ఓపెన్ విండోస్ ఆఫ్ యాక్టివిటీ gradually without dropping the ball on safety. That means center must be very cautious. Center is cautious this time. థర్డ్ వేవ్ వచ్చేటువంటి సందర్భాలు ఉన్నట్లయితే మాత్రం ఇంపరేటివ్ అంటే తెలుగులో మనం అత్యవసరంగా పాటించాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విండోస్ అంటే దారులు వెతకాల్సి ఉంటుంది. So basically this article is talking about it. The spread of COVID-19 disease must be stopped it. Otherwise India has to face a consequences. So this is an important Hindu editorial analysis on for today. So thank you very much. Please follow the Karthikeyan Academy for more updates.